ప్రధాన పంటలపైనే ఆధారపడకుండా అంతర పంటలు పండించడంపై ఎక్కువగా దృష్టి పెట్టిన కూచపూడి సత్యనారాయణ ఇందులో సాధించిన అనుభవంతో సొంతంగా విత్తనాలు కూడా తయారు చేసుకున్నారు. శాస్త్రవేత్తలాగా ఆలోచిస్తూ నిరంతరం కొత్తదనంతో సాగును తనదైన పద్ధతిలో తీర్చిదిద్దుకున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన బంధువులు, స్నేహితులు కూడా లబ్ధి పొందారు. సర్కారు సాయం అనేది ఎవరికో కొంతమందికో, అది ప్రజాప్రతినిధుల వెంట తిరిగే రైతులకే లభిస్తోందని, రైతులు ఆ సాయంపై ఆధారపడకుండా ఎవరికి వారు తమ తమ స్థాయిల్లో నిలదొక్కునే ఉపాయాలు ఆలోచించుకోవాలని సత్యనారాయణ అంటారు. వ్యవసాయంలో శ్రమతో పాటు కొంత ముందు చూపుంటే ఎలాంటి లాభం ఉంటుందో సత్యనారాయణ క్షేత్రం చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడో పొలంగట్ల చుట్టూ వేసిన కొబ్బరి చెట్లు తనకివాళ జీవనాధారంగా నిలిచాయని ఆయన గర్వంగా చెబుతారు. కొబ్బరి మొక్కలండి అమ్మాజీపేట నుంచి తెచ్చామండి. కొంచెం హైబ్రిడ్ రకం ఉందండి, దిగుబడి బాగా వస్తుందండి. ఎరువులు ఏమివ్వండి, పంటకేసిన ఎరువులు సరిపోతాయండి. చెట్టుకి 500, 700 కాసే చెట్టు కూడా ఉందండి మా తోటలో. చెట్టుకి 450 రూపాయలు దిగుబడి వస్తుందండి. నేను బతికేది వాటి మీదండి. మంచి దిగుబడి వస్తుందండి. నేను వాటర్ కానీ ఇంకోటి చూడండి, లోన పంట వేసుకుంటాం అంతే. రైతులు చేసుకోవచ్చండి, బాగా దిగుబడులు వస్తాయండి, చక్కగా బతకొచ్చండి. నేటి వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కువ శ్రమ చేయడంతో పాటు మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని ఉన్న కొద్ది భూమిలో ఎక్కువ రకాల పంటలు వేయాలంటారు సత్యనారాయణ. ప్రస్తుతం వ్యవసాయ పరిస్థితి రైతులు బాగోలేదండి. మేము మట్టికి వ్యవసాయం తగ్గించుకొని అంతర పంటలు వేసుకుంటున్నామండి. అదో పంట ఖర్చు తగ్గే పంట వేసుకుంటున్నామండి. జామ, బంతి వేసుకోవచ్చండి. ఇంకా ఇతరగా ఆనం పెట్టుకోవచ్చండి. ఇంకా కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి అంటే లేట్గా వస్తుందండి, దాంట్లో అంతర పంట వేసుకోవచ్చండి. మల్లి తోట వేసుకోవచ్చండి, మల్లి కూడా వేసుకోవచ్చండి. వేసుకుని దాంట్లో అంతర పంట వేసుకోవచ్చండి. మల్లి వేసుకుని బంతి తోట వేసుకోవచ్చండి. ఖర్చు తక్కువలో రైతు గెయిన్లోకి వెళ్తాడు. ఖర్చు తక్కువ పంటలు వేసుకోవాలండి. ఎంతవరకు మార్కెట్ దృష్టిలో పెట్టుకుని పంటలు వేసుకోవాలండి. కొన్ని మాకు కూడా లాస్ వచ్చినాయండి, దెబ్బతిన్నామండి. కొన్ని పంటలు టొబాకో వేసామండి, దెబ్బతిన్నామండి. చిజ్జంటే మొక్కజొన్న పెట్టామండి, దాంట్లో 50,000 పోయిందండి. అలా లాస్ వచ్చిందండి. వచ్చే ఈ పంటలో దిగామండి, లాభసాటిగా ఉన్నామండి. అది ఆలోచించే రైతు తెలివిగా జాగ్రత్త చేసుకోవాలండి. అది వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రభుత్వాలు రైతుకు నేరుగా సహాయం అందించాలని చెబుతారు సత్యనారాయణ. అలా జరిగితే కొత్త తరం వ్యవసాయంలోకి రావడానికి అవకాశం ఉంటుందని, దానివల్ల వాళ్లు ఎవరి కింద పనిచేయకుండా స్వతంత్రంగా బతికే అవకాశం ఉంది అంటారు. ఇందులోకి రావాలంటే వ్యవసాయానికి ఇంకా మార్పు రావాలండి. ప్రభుత్వంలో వాళ్ళు సబ్సిడీలు ఇచ్చేయి ఒరిజినల్ రైతుకి ఇవ్వాలండి. ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే అంతా డూప్లికేట్ రైతులకండి, అంతా బ్రోకర్లకు ఇస్తున్నారండి. కష్టపడే రైతుకి ఇవ్వట్లేదండి. అర్థమైందండి. సబ్సిడీ కానీ ఇంకోటి రాయితీ ఏమి ఇవ్వట్లేదండి. కష్టపడేవాడు చాలా అండర్గ్రౌండ్లో ఉన్నాడు. వీడు రాజకీయ నాయకుడు వెనకాల తిరిగేవాడికే ఇస్తున్నారండి. మొత్తం కష్టపడి చేసుకోవాలండి. మనిషి తిరగబడాలి. లేబర్ దొరకట్లేదే అని మనీ తిట్టుకోకూడదు. వీడికి వీడే కష్టపడి పంటను మార్చుకొని ఇంకోలాగా చేసుకోవాలండి. మార్పు చేసుకుని వ్యవసాయంలో మిగులుద్దండి. కానీ వాడు కష్టపడితే కదా, వాడు రాయితీ కోసమనో ఎవడో గవర్నమెంట్ ఏమైనా ఇస్తాడేమో చూస్తున్నాడు. వాడి కోసం చూడకూడదండి. స్వతంత్రించి వాడు కష్టపడి చేసుకోవాలండి. అది మా మామగారు అవుతారు కూచిపూడి సత్యం గారు. ఆయన ద్వారా సలహాలు అడిగి తీసుకుని మేము కూడా ఇట్లాంటి కొత్త వెరైటీలు అవి ప్రయోగం చేస్తున్నాము. ఏ డౌట్ వచ్చినా కానీ ఆయన అడుగుతాము, ఆయన చెప్తుంటారు. దాని గురించి ఏ ముందులు ఆయన చెప్తుంటారో ఆయన కొడుతున్నాము. మేము ఊళ్ళో ఎవరైనా సరే ఆయన సలహా తీసుకుంటాము. పెదగడమి కూచిపూడి సత్యనారాయణ గారు సలహాలతోన ఇక్కడ ఏలూరు రైతు మార్కెట్కి తీసుకొచ్చి వారు ఆనపకాయ తీసుకొస్తుంటే ఆయన వచ్చేదాకా కూడా రైతులు కస్టమర్లు వెయిట్ చేసి ఆనపకాయని విపరీతంగా కొంటున్నా, పక్కన ఉన్న రైతులు కూడా కొనకుండా ఈయన సేంద్రీయ వ్యవసాయంతో చేస్తున్నట్టు ఆనపకాయని ఈయన కోసం వెయిట్ చేస్తూ కూడా కాయ 20 రూపాయలన్న ఈ రోజుల్లో ఆయన కాయ కోసం వెయిట్ చేసి తీసుకెళ్తున్నారు. అట్లాగే ఈయన చేసిన బంతి సాగు కానీ, ఈయన చేసినటువంటి ట్రేల్లో నారమ్మి రైతుని ఉత్సాహపరిచి రైతుకి ఆదాయం వచ్చే మార్గాలు ఈయన అనేక రకాలుగా చూపిస్తున్నారు. ఈయన కనకాంబరం నారు కానీ, బంతి నారు కానీ అమ్మి రైతుకి ఆర్థిక పుష్టి సమకూరుస్తున్నారు. అట్లాగే ఈ రోజున రైతు వ్యవసాయం చేయలేము అన్న పరిస్థితిని
ఈయన యొక్క వ్యవసాయ యొక్క సూచనలతో రైతుకి ముందుకు రావడానికి అవకాశం కనబడుతుంది. ఈ బంతి చేయటం వలన, డ్రిప్తో బంతి చేయటం వలన ఈరోజు కూడా మార్కెట్ 20 రూపాయలు నడుస్తున్న చేలో ఇంకా 4-5 టన్నులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇదంతా కూడా ఆయన సొంత విత్తనం ద్వారా ప్రయత్నం చేసి సొంతంగా తయారు చేయటం వలన రైతుకి ఈయన యొక్క సూచనలు తీసుకొని యువత రైతు కూడా అభివృద్ధి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. వ్యవసాయానికి నీరు మూలాధారం. అయితే మొక్కకు నీటినందించే విషయంలో రైతులు సరైన అవగాహన ఏర్పరచుకోవాలంటారు సత్యనారాయణ. అదను చూసి మొక్కకు నీరందించడంతో పాటు నేరుగా వేరుకు అందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆయన. వ్యవసాయంలో నీటి ప్రాధాన్యత అంటే టైంకి వాటర్ పెట్టుకోవాలండి. ఆరుదలను బట్టి చూసి మేము 6 రోజులు పెడతామండి. లేదు ఏదన్నా చలిగాలి మళ్తే 4 రోజులు పెడతామండి. లేదు 10 రోజులకు పెట్టుకోవచ్చండి. అంత జాగ్రత్తగా చూసి పెట్టుకున్న వాడికి దిగుబడి లోటు రాదండి, ఫుల్ దిగుబడి వస్తుందండి. అదండి ఎరువులు చూసుకుని మనం పైరు ఎర్రబడకుండా, లేదు ఎక్కువ బెట్టర్ రాకుండా చూసుకోవాలండి. మెట్ట వ్యవసాయంలో దెమ్మ ఉండాలండి, దానికి మట్టి ఉండాలండి. మొక్కకి మట్టి వేసుకుని పక్కన తడి పెట్టాలండి, కింద నుంచి ఇలా తేవెక్కాలండి. అంతేగాని నీరు వాటరు ఏరు మీద పడకూడదండి. దాని అంతటికి అది ఇలా బలం నీరు లాక్కోవాలండి. ఏమండి అప్పుడు మనకి పూర్తి దిగుబడి వస్తుందండి, ఆదాయం బాగా పెరుగుతుందండి. రైతులను వేధిస్తోన్న అనేక సమస్యల్లో కరెంటు కోత ప్రధానమైనది. అవసరమైనంత మేర కరెంటు ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండి వ్యవసాయం అప్పుల పాలైపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి సత్యనారాయణ ఒక చిన్న ప్రయత్నం చేశారు. ఇది కష్టాల్లో ఉన్న అన్నదాతకు కొంత మేరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. బోరు వాటర్ తక్కువ వస్తుందండి. మరి తక్కువ వస్తుంటే ఈ చెరువు తవ్వించి దాంట్లో పెట్టుకుని అప్పుడు నేను తుమ్ము తీసి పెట్టుకున్నామండి. అప్పుడు సరిపోయినాయండి. తర్వాత 90,000 పెట్టి లోన్ తీసుకుని గోదావరి గ్రామీణ బ్యాంకు లోన్ తీసుకున్నామండి. తీసుకుని చెరువు కూడా తవ్వించి అప్పుడు వాటర్ సరిపోతుందండి. మాకు తుమ్ము తీసి పెట్టుకుంటున్నామండి, ట్యాంక్ చేసి పెట్టుకుంటున్నామండి. అప్పుడు సరిపోతుందండి. చిన్న చిన్న రైతులు అలా చేసుకుంటాం, చాలా బాగుంటుందండి. మాకు కరెంట్ తక్కువ అండి, 125 వోల్టేజ్ వస్తుందండి. వాటర్ తక్కువ వస్తుందండి. ఒకసారి ఆగిపోతుంది కూడానండి. దానివల్ల మళ్ళీ బోరు వేయించి దిగ్గు వేయించి అవతల దాన్ని పెట్టి చెరువు తవ్వించామండి. దాన్ని ట్యాంక్ చేసి వాటర్ నడుపుకుంటున్నామండి. అది 4 గంటలకు చెరువు నిండుద్దండి. నిండిన తర్వాత అప్పుడు తుమ్ము తీస్తే మాకు సరిపోతుందండి. లేకపోతే చాలవండి, బోర్ నీళ్ళు చాలలేదు, కరెంట్ తక్కువ వస్తుందండి. అది బాధ అండి. అలాగే రైతులు కూడా తెలుసుకుని డెవలప్ అవ్వాలండి. నిరాడంబరంగా, నిష్కల్మషంగా, పువ్వుల్లో పువ్వై చీకటిలో వెలుగు రేఖై సాగుతోన్న సత్యనారాయణ జీవితం వ్యవసాయ ముఖ చిత్రంపై సప్తవర్ణ సంతకం. కొత్త తరం నేర్చుకోవలసిన అనుభవాల పాఠం.